2024 డిసెంబర్ నెలకు గాను కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే బుధుడు, గురువు, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమ భావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలను కానీ, వాహనాల నుంచి లాభాలు కానీ, వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కానీ, కుటుంబ సౌఖ్యాన్ని కానీ, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారికి రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పరిశ్రమల వల్ల కానీ, వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు. 2024 డిసెంబర్ మాసానికి గాను రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి బుధుడు, గురువు, కేతువు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని, ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో కానీ, బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు. కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ, విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు. ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది కాలసర్ప దోషం. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో, ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మోసపోతారు. కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు, సమయాన్ని వృధా చేస్తారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి, గురువుకి, రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ
జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి, స్వామివారికి నమస్కరించుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి శుభఫలితాలను కనుక మనం పరిశీలిస్తే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా లాభభావమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి, అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావంలోనే వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో సంచరిస్తున్నాడు. అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి. అయితే కుటుంబ సౌఖ్యానికి, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి 12వ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు. ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది. వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరికి 4 ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక, తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి. జన్మరాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏల్నాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరితనం వల్ల సమస్యలు, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు, అష్టమ భావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రకంగా మీరు ఆశించిన పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు, మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు గురువుకి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తుంది. కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి, అష్టమ భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి.
ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ కాలసర్పదోషం నుంచి బయటపడండి. ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, శనీశ్వర స్వామిని సందర్శించండి, ఈశ్వరారాధన చేయండి, బిల్వాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి. ఇక తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద గురువులకు కానీ దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.